నాకు లాభం. చెప్పండి, ఎవరికి లాభం? నాకు అని చెప్పండి. నాకు. ఛాతీ ఉందా అందరికీ? చెయ్యిలు ఉన్నాయా? చేతులు. ఇటు చూడండి, టీచర్ వైపు చూడండి. పిల్లలు మీరంతా స్టూడెంట్స్, సో చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా. నా దిక్కు మంచి చూస్తే మీకు యేసయ్య కనబడతాడు. సో చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా. నేను యేసయ్యలాగా మారితే నాకు లాభం. మరి యేసయ్య గుణం ఏంటి? సృష్టి ఎందుకు ఏడుస్తుంది? ఆదిలో ఏదైనా తోట ఎలా ఉండేది చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండేది. నేల అప్పుడు శపించబడ్డదా? అంత ఆశీర్వాదకరంగా ఉంది. ఆ నేల మీద జంతువులు, మృగాలు అన్నీ కలిసి ఉన్నాయా లేదా? ఐక్యత, సమాధానం ఉన్నాయా లేదా? ఇటు సృష్టి బాగుంది, తోట బాగుంది, నేల బాగుంది, జీవులు బాగున్నాయి, జంతువులు, పశువులు అన్నీ బాగున్నాయి. హల్లెలూయా. సృష్టి ఎందుకు ఏడుస్తుందంటే శాపం రాకముందు అన్నీ ఐక్యంగా ఉన్నాయి. తోట కూడా ఆశీర్వాదకరంగా ఉన్నది. హల్లెలూయా. అన్ని దీవెనకరంగా ఉన్నాయి. ఇప్పుడు సృష్టి ఏంటంటే శపించబడ్డది. సృష్టి ఏమైందమ్మా? అందుకే సృష్టి ఏడుస్తుంది, నా శాపం పోవాలి. ఆ శాపం ఎట్లా వచ్చింది? సృష్టికి శాపం ఎట్లా వచ్చింది? నేల ఎందుకు శపించబడ్డది? చెప్పండి, ఎందుకు శపించబడ్డది? తప్పు చేస్తే, ఆదామవ్వ పాపం చేస్తే సృష్టి అంతా శాపంలో వచ్చేసింది. అందుకే ఏడుస్తుంది, నా శాపం పోవాలంటే శపించబడిన ఆదామవ్వ సంతానం ఆశీర్వదించబడాలి. అంటే యేసయ్యలాగా మారాలి. ఆమెను చెప్పండి. యేసయ్యలాగా మారిందనుకోండి, సృష్టి కూడా మారిపోతుంది. ఆ సృష్టి ఎలా ఉంటుంది? ఇప్పుడు సియోన్ లాగా ఉంటుంది, నూతన యెరూషలేం లాగా ఉంటుంది, నూతన ఆకాశం, నూతన భూమి. హల్లెలూయా. ఇవి ఆశీర్వదించబడ్డవి, అవి నిత్యంగా ఉండేటివి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు ఆమేన్ అన్నారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని కుమారుని లక్షణం ఏంటో మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు, సృష్టి కూడా ఏడుస్తుంది. సంఘం యేసులాగా మారాలి. యేసు యొక్క లక్షణాలు, చాలా లక్షణాలు మనకు తెలుసు. ఒక లక్షణం గురించి మనం నేర్చుకుందాం. స్తోత్రం సార్ గట్టిగా. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మైక్ ఉంటే అందరికీ. ఎలిషమ్మ ఇంతకుముందు వినబడలేదు అన్నది, మైక్లో చదివితే అందరికీ వినబడుతుంది. సాత్విక మైక్లో చదువుకున్నావా? చదువు. ఇంకా మైక్ పైకి అంట దాన్ని. బాబు, ఈ మైక్ పెట్టే వాళ్ళు మాయమైపోయారు. బాబు, మైక్ చదువు, మైక్ దగ్గర పెట్టుకో. ఈ మైక్ తీసుకో. మైక్ దగ్గర పెట్టుకొని అందరు వినండి. ఎలిషమ్మ విను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు
రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో ఉమ్, మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఉమ్, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఉమ్, ఆయన మీద నేరము మోపవలెనని ఉమ్, ఆయనను శోధించుచు ఉమ్, ఈలాగు అడిగిరి. ఉమ్, అయితే యేసు వంగి ఉమ్, నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఉమ్, వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, ఉమ్, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఉమ్, వారితో చెప్పి ఉమ్, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఉమ్, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఉమ్, ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఉమ్, యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఉమ్, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, ఉమ్, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఉమ్, ఆమె, లేదు ప్రభువా అనెను. ఉమ్, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. ఉమ్. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆమెతో చెప్పను. ఆమె అందుకు యేసు నేను నేను నీకు శిక్ష విధింపను, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. సో ఇప్పుడు సార్ గట్టిగా హల్లెలూయా. దేవుని కుమారుని స్వభావం ఏంటంటే, ఒక వ్యక్తి పాపంలో ఉంటే పాపం చెయ్యొద్దు అని బుద్ధి చెప్తున్నాడు. సోదరు చెప్పండి. ఇప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏడుస్తుంది. ఎందుకంటే సృష్టి శాపంలో ఉంది. ఈ సృష్టి నూతన సృష్టిగా మార్చబడాలి అంటే యేసులాగా సంఘం మారాలి. ఆమెను చెప్పండి. యేసులాగా సంఘం మారితే సంఘం ఎత్తబడుతుంది. యేసులాగా మారితే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఈ శపించబడిన నేల సృష్టి కనబడదు. సో చెప్పండి హల్లెలూయా. నూతన సృష్టి, అదే సియోన్, నూతన యెరూషలేం, నూతన ఆకాశం, నూతన భూమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని కుమారుని స్వభావం ఏంటంటే, పాపిని పాపం చెయ్యకు అని చెప్పడమే. ఆమెను చెప్పండి. ఇక్కడ రెండు గుంపులు కనబడుతున్నాయి. కొందరేమో ఈమె పాపంలో పట్టబడ్డది, ఈమెను చంపండి, రాళ్ళతో కొట్టండి అని ఒక గుంపు. మరొకరేమో నీలో పాపం లేకుంటే ఆమె మీద రాయి వేయవచ్చు అన్నప్పుడు వాళ్ళు కొట్టకుండా వెళ్ళిపోయారు. అటు వాళ్ళను గద్దించి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళ కళ్ళు తెరిచి, ఇటు ఈమెతో కూడా ఏమంటున్నాడంటే, అమ్మ వాళ్ళు నిన్ను కొట్టలేదు కదా, నేను కూడా నిన్ను కొట్టను, అయితే ఇక పాపం చేయకు. హల్లెలూయా. ఇప్పుడు సంఘము ఎలా మారాలి అంటే, ఇప్పుడు సలోమమ్మ, ఎలీషమ్మ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో చెప్పండి సార్ గట్టిగా. ఎలీషమ్మను సలోమమ్మ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కృపమ్మ, సుక్కమ్మ, సువార్తమ్మ, జ్యోతి, వీళ్ళు ముగ్గురు, సో చెప్పండి, వాళ్ళిద్దరిని గొడవద్దు, మనం దేవుని బిడ్డలం, లేదు దేవుని ఎరగని వాళ్ళు అనుకోండి, కొట్టుకోవద్దు, మళ్ళీ ఇలా కలిసి ఉండాలని వాళ్ళు చెప్పాలి. వాళ్ళకు దేవుని వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. కానీ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తుంటే వీళ్ళిద్దరిని కలిపి కొట్టాలని చూస్తున్నారు. బుద్ధి చెప్పట్లే, వీళ్ళు పాపులు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని జ్యోతి, కృపమ్మ, సుక్కమ్మ ముగ్గురు కలిసి వీళ్ళిద్దరిని ఎలిషమ్మను సలోమను రాళ్ళతో కొట్టాలని చూశారు. అక్కడ మార్కయ్య ఉన్నాడు యేసయ్యలాగా. సో చెప్పండి సార్ గట్టిగా హల్లెలూయా. యేసయ్యలాగా మార్కయ్య ఉన్నాడు. ఇప్పుడు మార్కయ్య ఏం చెప్తున్నాడు, మార్కయ్య దగ్గరికి ఇప్పుడు శోధించడానికి వచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చి అంటున్నారు, ఇదిగో ఇలా కొట్టుకుంటోళ్ళను శిక్షించాలి కదా అని వాళ్ళు ముగ్గురు అంటే, సరే మీలో తప్పు లేని వాళ్ళు ఎవరే ఉంటే వాళ్ళిద్దరిని కొట్టండి అని అనగానే కొట్టకుండా ముగ్గురు వెళ్ళిపోయారు. సోదరు చెప్పండి సార్ గట్టిగా హల్లెలూయా. అప్పుడు మార్కయ్య ఏమన్నాడంటే, వాళ్ళు కొట్టలేదు కదా, నేను కూడా కొట్టను, ఇక పాపం చేయకు. సోదరు చెప్పండి
ఇక మీరు కొట్టుకోవద్దు, కలిసి ఉండాలి. హల్లెలూయా. ఇది వాక్యం, మనం విన్న వాక్యం. ఇప్పుడు బయట అట్లా కాదు, ఇద్దరు కొట్టుకుంటుంటే ఈ ముగ్గురు కలిసి వాళ్ళిద్దరిని కొడుతున్నారు. యేసయ్యను అడగట్లేదు, కొట్టుకోవడమే, వాళ్ళని కొట్టడమే. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళని కొట్టడమే. ఇప్పుడు చెప్పండి, ఈ ముగ్గురు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా పిలువబడతారా? ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళని విడదీసి సమాధానపరిచి ఇలా ఉండాలి. వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలిసిన సుక్కమ్మ, సువార్తమ్మ, నీ పేరు సుక్కమ్మ కాదు, కృపమ్మ, జ్యోతి, వీళ్ళకి ముగ్గురికి దేవుని వాక్యం తెలిసి ఏం చేస్తున్నారు అంటే, ఈ వాక్యం తెలియక గొడవాడే వారికి వాక్యం చెప్పకుండా ఇంకా ఇద్దరిని కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వాక్యం ఉందా? ఆ ముగ్గురులో వాక్యం ఉందా? లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాక్యం కలిగి మనం ఇట్లా కొట్టుకోవద్దు, కొట్టుకుంటే దేవుడు బాధపడతాడు, మనం దేవుడి బిడ్డలం, ఒక తండ్రి పిల్లలం. ఇంకా మీకు యేసయ్య తెలియదా? ఇదిగో యేసయ్య సమాధానం కలిగి ఉండేవాడు, ఒకరు తగ్గింపు గలవాడు, కొట్టుకోకూడదు, పగలు పెట్టుకోవద్దు, కక్షలు పెట్టుకోవద్దు అని బుద్ధి చెప్పాలి. కానీ చెప్పలే. ఇది జరిగేది ఏంటంటే అదే, అసమాధానం పెరుగుతుంది సంఘములో, గొడవలు పెరుగుతున్నాయి, కక్షలు పెరుగుతున్నాయి, పగలు పెరుగుతున్నాయి. ఎందుకంటే పాపాన్ని సరిచేసేవారుగా ఉండక, తొలగించేవారుగా ఉండక, బుద్ధి చెప్పేవారు ఉండక, రాళ్ళు ఎక్కువ వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బుద్ధి చెప్పేవాళ్ళు లేరు, కుటుంబంలో లేరు, సంఘంలో లేరు. అందుకని సృష్టి ఏడుస్తూ ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? ఎక్కడైతే తప్పును దాచుకొని, చెప్పండి ఈ మాట నాతో పాటు చెప్పండి, తప్పును, పాపాన్ని దాచుకునేవారు ఇతరుల పాపాన్ని చూపిస్తారు. మళ్ళీ చెప్పండి. పాపం చేసిన వారు పాపాన్ని విడిచిపెట్టక, ఒప్పుకోక, పాపం చేస్తూ దాచుకునేవారే ఇతరుల పాపాలు చూసి శిక్షిస్తారు. ఇది యేసయ్య లక్షణమా? మాట్లాడండి. యేసయ్య ఎలాంటి వాడు? పాపం లేనివాడు, చెయ్యనివాడు, ఎరగనివాడు. పాపం లేనివాడు గనక పాపికి అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. పాపం లేనివాడు గనక పాపికి ఏమిస్తున్నాడు? మాట్లాడండి. ఏమిస్తున్నాడు? ఏం అవకాశం? పాపం చెయ్యకు అంటే నువ్వు నాలాగా మారు అని అర్థమైందా? పాపం చేయకంటే దాని అర్థం ఏంటమ్మా? యేసయ్య ఒక్కడే సృష్టిలో పాపం చేయలేదు లోకంలో. అంటే ఇప్పుడు ఆమెకి ఏం బుద్ధి చెప్తున్నాడు? నువ్వు కూడా నాలాగా మారు. హల్లెలూయా. ఈ పాపం గల వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? చంపాలి, నరకం పోవాలి, ఆ పాపిని మార్చొద్దు. చూసారా? ఇప్పుడు పాపిని చంపామనుకోండి, అవకాశం ఇవ్వకుండా పాపని చంపామనుకోండి, ఆమె పాపం పశ్చాత్తాపడలే, బుద్ధి చెప్పలేదు, సరి చేసుకోలేదు, అట్లాగే చచ్చిపోతే ఆత్మ రేపు తీర్పు తీర్చబడి ఎక్కడికి పోతుంది? మాట్లాడండి. ఎక్కడికి పోతుంది? ఎందుకు పోతుంది? బుద్ధి చెప్పలేదు, చంపారు కనుక, అవకాశం ఇవ్వలేదు, చంపారు కనుక చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు ఏముంటుంది? వాళ్ళు నన్ను చంపారని ఏడుస్తూ చచ్చిపోతుంది కదా. ఇప్పుడు కయ్యూను హేబేలు చంపినప్పుడు హేబేలు రక్తం ఏమేమి ఇచ్చిందంటే, నాన్న నన్ను చంపాడు. సరే, వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపారు అనుకోండి, ఈమె చచ్చిపోయి తీర్పు తీర్చబడి పాపాలు అలాగనే ఉన్నాయి, నరకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ చంపిన వాళ్ళు మరి పరిశుద్ధులా? మాట్లాడండి. పాపం ఉంచుకున్నాడే కొడతాడు, గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళు చంపిన వాళ్ళు ఏమైనా పరలోకానికి పోతారా? మాట్లాడండి. నోరు తెరవండి అమ్మా. మంచిగా కూర్చో. పెళ్ళికి వచ్చావా? ఇద్దరు నువ్వు ఇక్కడ కూర్చో, ఇక్కడ ముందు కూర్చో.
సోద్యం మనుషులు గట్టిగా హుషారు చెప్పండి. యేసు ఏమన్నాడు? మీలో పాపం లేకుంటే ఆమె మీద చెప్పండి గట్టిగా. ఒకవేళ వాళ్ళు వేశారనుకోండి, పాపం పెట్టుకొని రాయి వేస్తే వాళ్ళని దేవుడు ఏమన్నా మీరు మంచోళ్ళని తీర్పు తీరుస్తాడా? ఇది సంఘం ఎట్లా ఉంది తెలుసా? యేసయ్య వద్దన్న రాళ్ళు వేస్తున్నారు. యేసయ్య అర్థమవుతుంది అందరికీ? యేసయ్య వద్దన్న రాళ్ళు వేస్తున్నారు. నేను నీకు అవకాశం ఇచ్చాను జీవితం మార్చుకోమని, కానీ మార్చుకోకుండా రాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు దేవుని కుమారుల లక్షణం ఇది, దేవుని బిడ్డల లక్షణం ఇది. సంఘంలో అందరూ మంచిగానే ఉంటారు, ఇండ్లల్లో ఉంటాయి, మూడు బాటలు కూడా ముచ్చట్ల దగ్గర ఉంటాయి, ఫంక్షన్ల దగ్గర ఉంటాయి, హలో ఫోన్లలో ఉంటాయి. నిజంగా నువ్వు యేసయ్యలాగుంటే నువ్వు ఒక బిడ్డను మారుస్తావు. ఆమెను చెప్పండి. ఇది నువ్వు మారవు, వాళ్ళని మార్చవు, రేపు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడు నీ రాళ్ళేసే పనేనా? రాళ్ళేసే పనేనా? యేసయ్యే రాయి వేయలే, రాయిని సృష్టించిన వాడే రాయి వేయలేదు. సో చెప్పండి సార్ గట్టిగా చెప్పండి, హుషారుగా గట్టిగా. హల్లెలూయా. ఎత్తుకొని పో బయటికి, నువ్వు కూర్చో. సో చెప్పండి సార్ గట్టిగా. ఈ దినం మనం రాళ్ళేసేటట్టు ఉండాలా? రాళ్ళేసే వారికి బుద్ధి చెప్పి, పాపం చేసేవారికి బుద్ధి చెప్పి యేసయ్యలాగా ఉండాలా? అలాంటి వారు ఒకసారి అలా చెప్పండి. చూసారా, కొందరు నోరు తెరవ చేతులు ఎత్తారు అంటే మేము మారము అని అర్థం. కొందరు నోరు రాదు, చేతులు రావు, తిట్టు రాళ్ళు వేసే పని మనది. రాళ్ళు వేయాలి, మన బ్రతికే రాళ్ళు వేసే పని. దేవుని కుమారుల జీవితం, అందుకనే చాలామంది జీవితాల్లో జీవం లేదు, సమాధానం లేదు, అసమాధానం. వాక్యం చెప్తుంది ఆత్మానుసారమైన మనసు, జీవం, సమాధానం. ఇప్పుడు యేసయ్యలో జీవం సమాధానం ఉందా? మరణం అసమాధానం ఉందా? అది కొందరికి నోరు తెరవలేదు, చెవులు లేవు, అర్థం కాలే. ఒక్కరు మాత్రం చెప్పారు, మీ హృదయాలు దేవుడు తెరచునుగాక, మీ బంధకాలు నా యేసయ్య తెంచునుగాక, ఒక బలమైన అభిషేకం పొంది మీ జీవితాలు కట్టుకుందురుగాక. గట్టిగా ఆమెను అన్నారా? ఆమెను అన్నారా? యేసయ్య ఇటు పాపం చేసేవారు రాళ్ళేసి కొడతామంటే వాళ్ళకు బుద్ధి చెప్పాడు. అమ్మా వాళ్ళు కొట్టారంటే కొట్టలేదా అంటే నేను కూడా నిన్ను కొట్టను, పాపం చేయకన్నాడు. ఇప్పుడు యేసయ్యలో ఏముంది? జీవం. చెప్పండి ఏముంది? ఇప్పుడు ఇద్దరికి బ్రతుకునిచ్చాడా లేదా? మాట్లాడాలి. మీరు మౌనంగా ఉండి ముద్దపప్పులా కూర్చుంటే మీ ఆత్మలు ప్రకాశించవు. నేను చెప్పేటి మీకు గ్రహించాలి. అల్లి చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకా ఒకసారి చెప్పండి, ఇంకా ఉజ్జీవంగా. ఇటు వీళ్ళకు బుద్ధి చెప్పాడు, అటు ఆ స్త్రీకి బుద్ధి చెప్పాడు. రాయి పట్టాడా? ఇది నువ్వు రాయి విడవాలి, నీ పాపం విడిచిపెట్టాలి, రాళ్ళేసే జీవితం విడిచిపెట్టు. రెండవదిగా పాపం చేసే జీవితం విడిచిపెడితే నా యేసయ్య నీకు జీవాన్ని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు పాపాన్ని విడిచిపెడితే నీవు ఇతరులకు బుద్ధి చెప్పగలుగుతావు. వీళ్ళు ఎందుకు బుద్ధి చెప్పలేదు చెప్పండి? రాళ్ళతో కొట్టుడే వీళ్ళ పని, అందుకే వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు పాపం మీద జయం లేదు వీళ్ళకి. పాపం మీద జయం లేనోళ్ళు, ఓడిపోయేటోళ్ళు
ఇతరులను కూడా ఓడగొడతారు. మునిగేటోని ఇంకా ముంచుతారు, గుంతలో ఉన్నోని ఇంకా గుంతలో ముంచుతారు, బతికించారు, లేపరు. యేసయ్య ఎవరు తెలుసా? లేవనెత్తే దేవుడు. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి గట్టిగా. సప్పిడి కాదు, మంచిగా కొట్టండి. కొడితే మంచిగా కొట్టండి, దేవుని కనపరచండి. హల్లెలూయా. హుషారు చెప్పండి, హల్లెలూయా. యేసయ్య మునిగటోడిని ముంచటోడు కాదు, లేపి ఆయుష్నిచ్చే దేవుడు. ఆయన బ్రతుకునిచ్చే దేవుడు, పరలోకం ఇచ్చే దేవుడు. కానీ దినాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు నరకానికి వెళ్తూ, పాతాలని వెళ్తూ, ఇతరులను పాతాలను తీసుకెళ్తున్నావు. నీ పాపాన్ని విడిచిపెట్టక పాపి పాపి అని ఇతరుల మీద బురద జల్లుతూ, ఇతరులకు అవకాశం ఇవ్వకుండా, నీ జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకొనక, యేసులాగా ప్రవర్తించక, దేవుని కుమారుడనే యేసులాగా నువ్వు నీ బ్రతుకు మార్చుకోక, నువ్వేం చేస్తున్నావు? రాళ్ళేస్తున్నావు, ఫోన్లలో రాళ్ళేస్తున్నావు. ఎవరు దగ్గర లేరు కానీ ఫోన్లలో రాళ్ళేస్తున్నావు. వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని. వాళ్ళెవరు? పరిసయ్యులు, శాస్త్రులు, వేషధారులు, సరి చేసుకోలేని వారు, సరి చెయ్యని వారు, సరిగ్గా ఉండని వారు. యేసయ్య సరైన వాడని రాస్తుంది. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు ఆయన. ఇది నువ్వేం చేస్తున్నావు? ప్రత్యేకంగా ఉండట్లేదు, పాపం చేస్తూ, ఎవరైనా కనబడితే పాపి అని చెప్తూ, రాళ్ళతో కొడుతూ అసమాధానంగా ఉంటున్నావు. నువ్వు ఆత్మలో మరణించి ఉన్నావు నీవు. యేసయ్య ఆత్మలో జీవించిన దేవుడు. ఆయన శరీర సంబంధి కాదు. సంఘంలో శరీర సంబంధులే ఉన్నారు. కనుక దీనిన చాలామంది అసమాధానం, ఆత్మలో మరణించి సమాధానం లేనివారిగా, జీవం లేనివారిగా ఉంటున్నారు. నువ్వు ఇట్లా దేవుని కుమారుడు అవుతావు. కనుక దీనిన దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని కుమారులు. హల్లెలూయా. మనం ఆత్మలో నడవక శరీరంలో నడిస్తే దేవుని కుమారులం కాదు, మనుష్య కుమారులమే. కనుక ఈ మొదటి భాగంలో అబ్బా తండ్రి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మ నడిపింపులోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా, ప్రభా తండ్రి నేను శరీర సంబంధిగా ఉండొద్దు ప్రభా, ఆత్మ సంబంధిగా నన్ను మార్చు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ పాపం లేని, ఎరగని, చెయ్యని జీవితం నాకు దయచేయని పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకొని, పరిశుద్ధాత్మలో మనం ఏడవాలి. నన్ను యేసులాగా మార్చు అని ఏడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్తి కానీ మూలులతో ఆయన ఏడుస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడు. అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లుగా. హల్లెలూయా. అందుకే దీని మనకు శ్రమలు, శోధనలు, నిందలు ఇవన్నీ మనకు వస్తాయి, దేవుని బిడ్డలకే వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ సహిస్తూ, యేసయ్యా నన్ను నీలాగా మార్చు. ఆమేన్ చెప్పండి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. శ్రమలు, శోధనలు వస్తే ఏడుస్తారు, నువ్వు ఇట్లా నన్ను ఎందుకు అన్నావు అని వాళ్ళది ఏడిపే ఉంటుంది. కానీ దేవుని ఆత్మ పొందిన వారు ఓర్చుకుంటూ, వారిని క్షమించు ప్రభా, నేను మాత్రం నీలాగా ఉండాలి ప్రభా, సమాధానంగా ఉండాలి, నీతో శత్రువులతో సమాధానం, ప్రేమ కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలని వాళ్ళు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారు. ఆమెనన్నారా? చాలామందికి ఆత్మ నడిపింపు ఉండదు, ప్రార్థన ఉండదు, పరిశుద్ధాత్మకు అప్పగించుకోరు. అందుకే వాళ్ళు రాళ్ళేసుడే వాళ్ళ పని, రాళ్ళేసుడే పని. అసమాధానంగా ఉంటారు, ఇతరులను కూడా అసమాధానం పరుస్తారు. వాళ్ళు వేదన నవ్వుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇతరులను దుఃఖపెట్టి వాళ్ళు నవ్వుతారు. శాడిస్టులు. అలాంటి వారిని దేవుడు సంఘంలో మార్చునుగాక. పరిశుద్ధాత్మలో వారు ఏడ్చుదురుగాక, వారి జీవితాలు చక్కబెట్టుకుందురుగాక, వారు సమాధానంగా ఉండి యేసులాగుండి ఇతరులను మార్చుదురుగాక. ఆమెను చెప్పండి. కనుక ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఈ దినాన్ని నువ్వు సమాధానంగా ఉన్నావా? నీ ఇంటి వారితో సమాధానంగా ఉన్నావా?
సంఘంలో అందరితో సమాధానంగా ఉన్నావా? నీ మాటలు జీవంగా ఉన్నాయా, చంపే మాటలుగా ఉన్నాయా? నీ మాటలు బట్టి నీ దగ్గరికి వస్తున్నారు ఎవరైనా? ఆకర్షిస్తున్నాయా, వికర్షిస్తున్నాయా? ఇనుము అయస్కాంతం అంట ఒక్క దగ్గరగానే ఆకర్షిస్తాయంట, ఒక దగ్గరికి అవుతాయి. ఇనుము అతుక్కోదు. దేవుని ప్రేమ ఎక్కడుంటుందో ఆ ప్రేమ దగ్గరికి అనేక పాపులు మారుతారు. ఆమెను చెప్పండి. ఒకప్పుడు మన బ్రతికేంటి? ఏసే మార్చాడు కదా. హల్లెలూయా. మరి నువ్వు మార్చావా? ఏసే నిన్ను కొడితే ఎక్కడుండేవాడివి? ఒకవేళ నిన్నే ఏసే చీ అని నేను రాయేస్తే నీ పాపాన్ని బట్టి నువ్వు ఎక్కడుండేవాడివి? నీకు రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, సంఘంలో నిలబెట్టుకున్నాడు, ఆత్మనిచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు. ఇది ఎక్కడ పెడుతున్నావు అని? నీవు ఆయనకు ఆ వాక్యం ఇవ్వవా? ఆ రక్తం గురించి చెప్పవా? నీకు ప్రభు ప్రాణం పెట్టాడు, పాపిగా ఉన్న మన కొరకు మారు అని చెప్పవా? అభిషేకం పొందని ఇతరులను బలపరచవా? సమాధానం ఉండని వాళ్ళని కాపాడవా? ప్రభు కొరకు సిద్ధపడు, నరకం తప్పించుకొని వారికి ఆయన ప్రేమను పంచవా? ఇది నువ్వు ఏం పంచుతున్నావు? వాక్యం పంచుతున్నావా? దేవుని ప్రేమను పంచుతున్నావా? దేవుని స్వభావాన్ని పంచుతున్నావా? లేకపోతే నీ గుణం పంచుతున్నావా? మన గుణం ఎవ్వరి మార్చదు. మన గుణం పాతాళానికి సంబంధించింది, నరకపాత్రలో మనం. కనుక యేసయ్య గుణం మనల్ని మార్చింది. నువ్వు కూడా యేసయ్య గుణం బట్టి నీ కుటుంబాన్ని, సంఘాన్ని మార్చుకోవాలి. ఆమెనన్నారా? కనుక పౌలు గారు ఏమంటారు? నేను యేసుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. సో చెప్పండి సరే. హల్లెలూయా. ఈ మాటలు పరిశుద్ధులకే అర్థమవుతాయి. సోదం చెప్పండి ఒకసారి గట్టిగా. కొందరు దురద చెవులు ఏం చేస్తారు? ఓకే, ఏం వాక్యం ఇది? సోదం చెప్ప, ఇదేం వాక్యం? దురద చెవులు, అది వాక్యమేనా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మారుదురుగాక. ఆమెను చెప్పండి. కనుక దేవుని కుమారుల కొరకు సృష్టి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. కనుక దేవుని కుమారులు ఎవరు? మనమే, సంఘమే. ఆమెను చెప్పండి. దేవుని కుమారుని స్వభావం ఏంటి? మార్చడం. చెప్పండి. బుద్ధి చెప్పడం. ఆమెను చెప్పండి. కనుక దీనిని మనం ఎలా ఉండాలి? పాపం లేని జీవితం చేస్తూ, పాపంలో ఉన్న వారిని, కొట్టుకునేవాడిని, చంపేవాడిని నీ ముందు నీ బుద్ధి మార్చుకో అని వాళ్ళని మార్చాలి. నెక్స్ట్ పాపం చేసేవాడిని కూడా ఇక పాపం చేయకని బుద్ధి చెప్పాలి. ఆమెను చెప్పండి. రాళ్ళు వేసేవాడిని ఆపాలి. రాళ్ళు వేయబడకు కారణమైన ఆ పాపం చేసేవాడిని కూడా మనం మార్చాలి. ఆమెన్. అలాంటి వారి సంఘంలో కనబడతారు, మన ఇండ్లలో కనబడతారు, మన ఇంటి పక్కన కనబడతారు, సమాజంలో కనబడతారు. ఎవరి మీద నువ్వు రాయేయకూడదు. ఆమెను చెప్పండి. ఎవరిని నువ్వు ఏలెత్తి చూపొద్దు. ఆమెను చెప్పండి. మనము ఇలా ఉండాలి అని మన ఏసే నమ్ముకున్న మనం ఆయనను చూపించాలి, ఆయన గురించి మనం బోధించాలి. వాళ్ళని మారుస్తే మనం అప్పుడు దేవుని కుమారులం, అప్పుడు దేవుని రాజ్యంలో ఉంటాం. ఈ లోకంలో కూడా తలగా పైవారిగా ఉంటాం, అడుక్కునేవారిగా, దరిద్రంగా, అసమాధానంగా ఉండము. రాకుల్లో ఎత్తబడతాం, ఆయన రాజ్యంలో ఆ 7 ఏళ్ల విందులో ఉంటాం, 1000 ఏళ్ల పాలనలో ఉంటాం, ఆ నిత్య రాజ్యంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మన బ్రతుకు మార్చుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం, అనేకులకు జీవితాన్ని ఇద్దాం, సమాధానంగా ఉండి ఆ సమాధాన రాజును యేసయ్యను సంతోషపెడదాం. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేనన్న వారిని దేవుడు దీవించునుగాక, అలాగున ఆశీర్వదించునుగాక, ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశ అంతా, ఆశ గల వారితో కళ్ళు మూసుకొని చప్పులు కొడుతూ పాడండి.
నాలో ఆశ. చెప్పులు కొట్టండి. మీరు కళ్ళు తెరిచి చూస్తే దేవుడి కార్యం జరగదు. కళ్ళు మూసుకోండి. ఆత్మలో నాలో ఒక మార్పు రావాలని పాడండి. నాలో ఆశ. ఎవరి వైపు చూడకండి, యేసేనే చూడండి. ఆశతో పాడండి అందరూ. చెప్పులు కొట్టండి. కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే నా హృదయంలో. గట్టిగా. నీ గానమే నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే. రండి పరిశుద్ధాత్ముడా, గట్టిగా ఆమేన్. నా హృదయంలో ఒక మార్పు రావాలి మనలో. ఆ మార్పు ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ పొందు. ఎస్ ఆమేన్. నా హృదయంలో శబరకర బలరబ రబరకర బరకరబ. ఎస్ ఆమేన్. నా హృదయంలో ఉప్పొంగి నీలాగా మారాలి. ఎస్ ఆమేన్. నా హృదయం ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే నా హృదయంలో. ఎస్ ఒక మార్పు రావాలి మనలో. మార్పు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎస్ పాపాన్ని విడిచిపెట్టే మనసు. ఎస్ పాపం చేయకుండా మన హృదయాలు కాపాడే మనసు పరిశుద్ధాత్ముడే. ఎస్ మన యేసులాగా మార్చేవాడు పరిశుద్ధాత్ముడే. పొందుకోండి మీ అభిషేకం, పొందుకోండి మీ అభిషేకం. బాబా పొందుకో అభిషేకం. ఎస్ యేసయ్య లాంటి జీవితం చేయటం. ఎస్ నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గాన నీలాగా మారాలి. నీ ధ్యానమే. నేను బుద్ధి చెప్పాలి. రాళ్ళు వేసే జీవితం నాకు వద్దు, పాపం చేసే జీవితం నాకు వద్దు. బాబా యేసయ్య నీ నీలాగా ఉండాలి అభిషేకం. యేసయ్య నీ నీలాగా ఉండాలి అభిషేకం. రాళ్ళు వేసే జీవితం నాకు వద్దు. పాపాన్ని చేసి మనసులో ఉంచుకొని ఇతరుల పాపాలు చూసే మనసు నాకు వద్దు. ఇతరులు బాధ పెట్టే మనసు నాకు వద్దు. ఎస్ పాపం చేస్తూ బాధపడే మనసు నాకు వద్దు. పాపం చేయకుండా నీలాగా పరిశుద్ధ జీవితం నేను చేయాలి. నీలాగా ఇతరులకు బుద్ధి చెప్పాలి. నీలాగా ఇతరులకు బుద్ధి చెప్పాలి. అభిషేకం, 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 అభిషేకం మా ఒక్కొక్కరికి సంఘంలో ప్రతి బిడ్డకు. రండి పరిశుద్ధాత్మ, రండి పొందుకోండి. ఓ హల్లెలూయా, పొందుకోండి, పొందుకోండి. ఓ దిగి వస్తున్నాడు అగ్ని వలె, అగ్ని జ్వాల వలె. ఓ రాబా బాబా పరలోకం నుండి గగనం చీల్చుకొని బాబా ఆశ కలిగి పాడుతున్నవారు, ఆశ కలిగి చప్పలు కొడుతున్నవారు, వాళ్ళు అగ్ని జ్వాలలే గచ్చ పొదలు కాలునట్లుగా, ముళ్ళ పొదలు కాలునట్లుగా గగనం చీల్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు జీవం సమాధానం, నిత్య జీవం, నిత్య సమాధానం, నిత్య జీవం, నిత్య సమాధానం. పొందుకోండి, 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 పొందుకోండి. ఓ హల్లెలూయా. రాబా మీ వ్యక్తిగత జీవితాలు కట్టబడినట్లుగా, మీ వ్యక్తిగత జీవితాలు కట్టబడినట్లుగా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ శాస్త్రుల వలె కాక, పరిశీలన వలె కాక, వేషధారి జీవితం చేయకుండా యేసులాగా జీవితం చేయటం. పొందుకోండి, 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 పొందుకోండి. అయ్యా ఒక్కొక్క జీవితాన్ని కట్టండి, ఒక్కొక్కరు నీలాగా మార్చండి, ఒక్కొక్కరు నీలాగా మార్చండి. రబా రకరబాల రబ రకరబ రబ 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 షబ రకరబాల రబ రకరబ బాబ రబ కరబాల రకరబ షబ రకరబ రబ కరబ బాబ రకరబ షబ రకరబాల రబంద రబ రకరబ రబంద రబంద రబ రకరబాల రబ షాల రబంద. హల్లెలూయా, 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 హల్లెలూయా. నింపుకో, నింపుకో. ఎంత నింపుకుంటే నువ్వంతా యేసులాగా మారుతావు. ఆశీర్వదించబడిన జీవితం, ఆశీర్వదించబడిన జీవితం. నువ్వు రాళ్ళేస్తే నీలో శాపమే, నువ్వు పాపం చేస్తే నీకు శాపమే. రా బయటికి, యేసులాగా మారు, యేసులాగా బుద్ధి చెప్పు, యేసులాగా నీ జీవితం కట్టుకుంటూ ఇతరులను కట్టు.
యేసు వలె నువ్వు కాపాడుకుంటూ ఇతరులను కాపాడు. కృప 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 సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పరచు, అసమాధాన పరచకు, అసమాధాన పాలు కాకు, దుఃఖం పాలు కాకు, నరకం పాలు కాకు. పరలోకం పరలోకం నీ యాత్ర, నీ జీవితం పరలోకం కొరకే. పొందుకో అభిషేకం, పరలోకం సిద్ధపరిచే అభిషేకం పొందుకో. సమాధానం 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 సమాధానం, జీవం, నిత్య జీవం, నిత్య సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఓ హల్లెలూయా. కృప కలునుగా, కృప కలునుగా, కృప కలునుగా, కృప కలునుగా, కృప కలునుగా, కృప 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 కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుని కుమార ప్రత్యక్షత కొరకు సంఘం ములుగుతుంది, సృష్టి ములుగుతుంది. రాళ్ళేసే జీవితం ఆపేసాయి, పాపం చేసే జీవితం ఆపేసాయి. యేసులాగా మారుదాం, యేసులాగా బుద్ధి చెప్దాం. పాపం చేసేవారికి కనబడితే బుద్ధి చెప్దాం. పాపంలో మీద రాళ్ళు వేసేవారికి బుద్ధి చెప్పి యేసు వలె జీవిస్తూ జీవం సమాధానం కలిగి ఇతరులకు జీవాన్ని సమాధానం ఇచ్చి పరలోకం గురించి సిద్ధపడదాం. తీర్మానం చేసుకోండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మోకరించారా? చేతులు పైకెత్తారా? కృతజ్ఞత మోకలు మీకు రావాలి. మంచిగా ఉన్నవాళ్ళు, ఏ నొప్పులు రోగం లేని వాళ్ళంతా, నొప్పులు బాధలు లేని వారంతా చేతులెత్తి మోకలు మీకు రావాలి. తల పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని బలపరిచిన బలవంతునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన సంఘముగా మనల్ని ఇలాగున కట్టుచు కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన స్వరక్తం ఇచ్చి మళ్ళీ కొని ఆయన అవయవాలుగా ఆయన శరీరముగా మళ్ళీ మార్చుకున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. తండ్రైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఆదరణకర్తైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రేపటి కార్యాలన్నీ ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రంతా ఆయన కృపలో మనల్ని భద్రపరిచినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రార్థన చేయండి. ఎవరైనా వాక్యం అర్థమైన వాళ్ళు, వాక్య ప్రకారం జీవించాలని ప్రార్థన చేయండి. ఎవరైనా స్వరమెత్తి. లేరా? ఎవరు వాక్యం ఎవరు వినలే? ఎవరు వాక్య ప్రకారం జీవించారా? నోరు తెరవట్లేదు. ఎవరి ప్రేరేపణ రావట్లే. ధైర్యం చేయండి, దేవుడు కృపిస్తాడు. నోరు తెరవండి, దేవుడు కృపిస్తాడు. గట్టిగా మైక్ ఇవ్వండి ప్రార్థన చేసేవారికి. అయ్యా, ఈ సాయకాల సమయమున ప్రభా, అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రం అయ్యా. పాటల ద్వారా మేము పొందుకున్న వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రం తండ్రి. అయ్యా,
అయ్యా ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో ప్రభువా, అయ్యా దేవుని కుమారులు దేవుని కుమార్తెలని నువ్వు మాట్లాడావు తండ్రి. అవును ప్రభా, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని అడుగుచున్నాను అవునయ్యా, తండ్రి. నీకు ఏకీవించండి. వందనాలు తండ్రి, దయగలిగిన తండ్రి. నీకు నోరు తెరిచి స్తోత్రములు ఏకీవించండి. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. అయ్యా మేము తండ్రి రాళ్ళ వలె పుట్టవద్దని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రం. అయ్యా ఇతరులకు ఏలెత్తి చూపవద్దని మాట్లాడుతున్నావు తండ్రి. అవును ప్రభా, మాలో ఎన్నో తప్పిదములు, మేమెన్నో పాపాలు చేస్తున్నామని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన నా దేవా నీకు స్తోత్రములు తండ్రి. మాతో తేటగా మాట్లాడినందుకై నీకు స్తోత్రం. అయ్యా నీ పాదాలకు వందనాలు తండ్రి. మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయండి. అవునయ్యా, అయ్యా సంఘము కూడా సరి చేసుకోవాలని మాట్లాడుతున్నావు దేవా. నీకు అవునయ్యా. స్తోత్రములు తండ్రి. అయ్యా నీ ఆత్మ నడిపింపు మాలో, సంఘానికి, నాకు, అందరికీ సమృద్ధిగా దయచేయండి దయచేయి ప్రభా. ప్రభువా, నీ దయచేయి. కృప చేత మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను అవునయ్యా, తండ్రి. స్తోత్రం. అయ్యా నీ ఆత్మ నడిపింపుకు సమృద్ధిగా దయచేయండి ఆమేన్. ప్రభా. Yes, నీకు Lord. స్తోత్రములు తండ్రి. అయ్యా వినగలిగిన చెవును, గ్రహించే మనసును మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, అయ్యా రేపటి పరిశుద్ధ దినంలో తండ్రి ప్రతి బిడ్డను తోలుకొని రండి అయ్యా. అవునయ్యా, అయ్యా ఇవలు అవేదేలుగా ఉండకూడదయ్యా. నీకు అవునయ్యా. స్తోత్రములు. నీ సన్నిధిలో ప్రతి బిడ్డను తోలుకొని వచ్చి నీ సన్నిధిలో ఆరాధించుటకు అయ్యా నువ్వు శక్తిని, బలమును ప్రసాదించమని అడుగుచున్నాను అవునయ్యా. తండ్రి. ప్రతి కుటుంబాన్ని కుటుంబ సమేతంగా నడిపించమని అడుగుచున్నాను అవునయ్యా. దేవా. నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. అయ్యా మా తోటి సహోదరులు ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. అవునయ్యా. కేవలం నీ కృపధార, నీ దయధార మమ్మల్ని సజీవులుగా Yes, Lord. ఉంచావు తండ్రి. నీకు స్తోత్రం. అవునయ్యా, అయ్యా ఈ సాయంకాల సమయమున ఈ కొద్ది సమయం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం. ఏలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ అవునయ్యా. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ అన్నారా? గట్టిగా అన్నారా? కలిసి చెప్దాం ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ సన్నిధి ప్రసన్న మా మధ్యలో ఉంచి అయ్యా నీ బలమైన కార్యం, ఆత్మకార్యం మాలో జరిగించినందుకు స్తోత్రం. ఆత్మతో నింపావు, పాటల ద్వారా బలపరిచావు, వాక్కు ద్వారా బలపరిచావు. ఈ బలాన్ని మనం స్థిరపరిచి సిద్ధపరచమని, మా ద్వారా అనేకులు స్థిరపరచబడి సిద్ధపరచబడి సహాయం చేయమని అయ్యా. మేము నిశ్చయముగా రాళ్ళేసేవారిగా ఉండొద్దు, పాపం చేయవారిగా ఉండొద్దు. పాపాన్ని మానుకొని రాళ్ళు వేయకుండా సరి చేసుకొని నీలాగా మారి అయ్యా ఇతరులకు బుద్ధి చెప్పేవారిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అయ్యా. మా పాత మనసు, రోత మనసు మాలో తీసేసి, ఆ శాపకరమైన జీవితం మాలో తీసేసి నీ వలె మారినట్లుగా నీ ఆత్మ సమృద్ధి మాకు అనుగ్రహించి మీరు మాయం పొందమని. అనేక బిడ్డలు దీన్ని రాలేకపోయారు, ఒకరు నిర్లక్ష్యం చేస్తే వారిని క్షమించి రేపటి దినం వచ్చి బలం పొందుటకు సహాయం చేయండి అయ్యా. నీకు అప్పగిస్తూ బిడ్డలు మళ్ళీ క్షేమంగా ఇల్లు చేయడానికి సహాయం చేయండి. నీ సన్నిధి కాపుదలు మాకు అనుగ్రహించి ఈ రాత్రి అంతా నీ కృపలో, నీ సెలవులు భద్రపరచమని, నీ చిత్తం చేసే కృప మాకు దయచేయమని నీకే అప్పగిస్తూ సెమినార్ కార్యాలన్నీ దీవించు. అలాగునే ప్రభా నీకు స్తోత్రం అయ్యా. కరుణమ్మనే తల్లి సీరియస్ కండిషన్లు ఉంటుండగా తండ్రి నీకు ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయి, సంపూర్ణంగా పరిశుద్ధపరిచి నీ ఉద్దేశం నెరవేర్చండి. ఆ కుటుంబాన్ని దుఃఖంతో ఉంటుండగా నెమ్మతో నింపండి, మహిమలో భద్రపరచు తండ్రి నీకు స్తోత్రం. అలాగునే ప్రభా సెమినార్ కార్యాలని దీవించండి, మిగతా దినాలు ఆశీర్వదించు. ఆత్మీయ తల్లికి కావాల్సిన కృప దయచే, సేవకులకు కావాల్సిన కృప దయచే, సంఘానికి కావాల్సిన కృప దయచే. ఇంతవరకు నడిపించావు, ముందున దినాలు కూడా మహిమకరంగా, ఆశ్చర్యకరంగా అయ్యా అయ్యా అద్భుతంగా నీ చిత్తం నెరవేర్చి మహిమ పొందమని నీకు అప్పగిస్తూ యేసునామములో అడుగుచున్నాను తండ్రి. అందరం ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామ సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకం. ఆమేన్, 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 ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం, స్తోత్రం.